గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఫిల్టర్ పెట్టడం చాలా ఈజీ, తీయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ఫిల్టర్ గట్టిగా అయిపోద్ది అనమాట. మరి బాగా పొగ అన్నీ ఉంటాయి కదా, వేడి వల్ల గట్టిగా అయిపోద్ది. సో జాగ్రత్తగా తీయండి. ఈ వ్లాగ్ అన్నది నిన్నటిది కంటిన్యూషన్ అనమాట. నేను కాఫీలో ఫిల్టర్ పెట్టడం చూసారు కదా. అండ్ ఈ రోజేమో నేను కాఫీ చేసుకుంటున్నాను. నాకు ఎందుకు మీద ఫ్రాతీగా ఉంటే చాలా నచ్చుతుంది. సో ఈ ఫ్రాతర్ ఎక్కడ తీసుకున్నారని కూడా చాలా మంది అడిగారు. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది నేను 500-600 ఇచ్చి కొన్నాను, బట్ నాట్ ఎట్ ఆల్ వర్తీ అనమాట. అదే సేమ్ ఫ్రాతర్ ఐకియాలో 199కి దొరుకుతుంది. మీరు కనుక ఐకియాకి దగ్గరలో అంటే ఐకియాలో కొనేసుకోండి. అండ్ అమెజాన్లో దొరుకుతున్న 100 రూపీస్ 190ది అది అసలు బాగాలేదన్నమాట. అది వైబ్రేషన్ అనేది చేతి వరకు వచ్చేస్తుంది. అది కాకుండా ఐకియాలో దొరికేది తీసుకోండి, అది చాలా బాగుంది. ఇది నేను 500 పెట్టి తీసుకున్నాను. నాట్ సో వర్తీ అనమాట, కొనకండి. అయిన తర్వాత ఈరోజు నేను విజేతకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు పీల్డ్ గార్లిక్ కనిపించింది. సో దాన్ని తీసుకొచ్చి నేను ఈ గ్లాస్ కంటైనర్లో పెట్టాను. నాకు ఎందుకో గ్లాస్ కంటైనర్లు యూజ్ చేయడం అంటే ఎంత ఇష్టం తెలుసా. నాకు అవన్నీ టేస్టీగా అనిపించేస్తాయి అనమాట. లైక్ నార్మల్ పప్పు అన్నం కూడా ఒక మంచి ప్లేట్లో తింటే నాకేంటో అది ఎక్కువ టేస్టీలాగా అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. లైక్ నీ కోసం నువ్వు ప్రజెంట్ చేసుకున్నావు అనేసి మనం ఎప్పుడు చూస్తాం కదా. ఒకరు ఇంకొకరి కోసం గిఫ్ట్స్ ఇవ్వడం, ఒకరు ఇంకొకరి కోసం ప్రజెంట్స్ చేయడం, ఇలాగే చూస్తాము. బట్ ఎవరి కోసం అలా అన్నది ఈ మధ్యన చాలా ఎక్కువ అయిందనమాట. ఐ ఫీల్ సో హ్యాపీ ఇది ట్రెండ్లో నడుస్తున్నందుకు. అండ్ ఈరోజు మనం చేస్తున్నాము, నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మలై కోఫ్తా. ఇది నేను ఢిల్లీలో ఉన్నప్పుడు దిస్ ఈజ్ టు బి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అనమాట. ఎప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు నేను మలై కోఫ్తా తింటానని అడిగినా సంతోష్ వద్దు, ఎందుకో అది స్వీట్లా ఉంటుంది, అది పన్నీర్ కర్రీ లాగే ఉంటుంది అని అనేవాళ్ళు. బట్ నాకు చాలా చాలా ఇష్టం కాబట్టి నేను నా కోసం అన్నట్టు ఆర్డర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఈరోజు బోల్డ్ పాల ప్యాకెట్లు నేను ఏమైంది తెలుసా, పాల్వాడేమో చాలా లేట్గా పాలు తెచ్చాడు. అప్పటికే నేను 3 పాల ప్యాకెట్లు కొని తెచ్చాను విజేత నుంచి. సో మా ఇంట్లో బోల్డ్ 6-7 పాల ప్యాకెట్లు ఉన్నాయి. సో ఎందుకులే అని చెప్పి 3 పాల ప్యాకెట్లలో కొంచెం లెంబు వేసి ఎరగొట్టాను. సో 3 ప్యాకెట్లది పన్నీర్ ఉంది నా దగ్గర. దాన్ని ఏం చేద్దామా, నార్మల్ ఎప్పుడు లాగేమైనా చేస్తే తెల్లదు. సో ఏం చేద్దామని ఆలోచించినప్పుడు నాకు వచ్చింది, ఫస్ట్ టైం మనం ట్రై చేద్దాం పన్నీర్ కోఫ్తా, మలై కోఫ్తా అనేసి. సో మలై కోఫ్తాది రెసిపీలు 1-2 నేను యూట్యూబ్లో చూశాను. అండ్ నాకు నచ్చినట్టుగా నేను చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోని కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత మంచిగా ఇంట్లోనే దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఫుల్గా దంచాల్సిన అవసరం లేదు, అలాగే ఉల్లిపాయలు ప్రాపర్గా కట్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. తర్వాత దాంట్లోని నేను ఒక గుప్పెడు జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. లైక్ 10-15 జీడిపప్పులు అలాగే యాడ్ చేశాను. ఆనియన్స్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యాయి, కుక్ అయ్యాయి అన్నప్పుడు ఇందులో టమాటోస్ కూడా యాడ్ చేశాను అనమాట. దీన్ని అలా పక్కన పెట్టద్దు, ఎందుకంటే దాన్ని ప్యూరీ చేసేస్తాం అనమాట. తర్వాత ఇంకొక కుక్కర్లోని నేను పొటాటోస్ బాయిల్ చేశాను. లెఫ్ట్ ఓవర్ పొటాటోస్ ఉంటే కూడా సూపర్ అనమాట. సో ఆ పొటాటోస్ని కొంచెం మ్యాష్ చేసి దాంట్లో మనం యాడ్ చేసేసుకుందాం పన్నీర్. మన పన్నీర్ స్టోర్ బాట్ అయితే గ్రేట్ చేసేయండి. ఇంట్లో పన్నీర్తోనైతే ఇంకా బాగా అవుతుంది అనమాట స్టోర్ బాట్ కన్నా. సో ఈ పన్నీర్లోని మనం ఏమేమి వేస్తామంటే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం కొత్తిమీర, చాలామంది పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారు. ఇట్స్ యువర్ విష్ అనమాట. ఇవన్నీ డెలికేట్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఎక్కువ మసాలాలు ఎక్కువ యాడ్ చేసేస్తే దాని ఒరిజినల్ టేస్ట్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. కాబట్టి ఎక్కువ కారం వేయకుండా ఆ పన్నీర్ది టేస్ట్, మన ఆనియన్ టమాటో గ్రేవీది టేస్ట్ అలా వచ్చేటట్టు ఉంచుకోవాలి. కొంచెం యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని కొంచెం మిక్స్ చేసుకోండి. పొటాటోస్ వేడిగా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి, టుచుక్మని హ్యాండ్ పెట్టికండి. సో మీద పన్నీర్ చల్లగా ఉన్నా కూడా కింద పొటాటో వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది. సో బీ వెరీ కేర్ఫుల్. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తాయన్నమాట. లేదంటే చాలా విచిత్రమైన యాక్సిడెంట్లు చేస్తుంటారు కిచెన్లోని, వర్ణనాతీతం అనమాట. తర్వాత నేను యాడ్ చేశాను ఒక 1/2 కప్ మైదా ఏంటి అంటే పొటాటోకి మరి పన్నీర్కి అన్నిటికీ బైండింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. అండ్ ప్రతి దాంట్లో బియ్యం పిండి వేయడం అన్నది నా ఒక హ్యాబిట్ అనమాట. కాబట్టి అందులోని కొంచెం ఒక 2 స్పూన్ల లాగా బియ్యం పిండి యాడ్ చేసా. బియ్యం పిండి ఏంటన్నది ఒక క్రిస్పీ టెక్స్చర్ని ఇస్తుంది అనమాట. అంత తొందరగా కోఫ్తాలు అనేవి మెత్తగా అయిపోకుండా ఉంటాయి. నేను ఇక్కడ చూస్తున్నాను బాల్ లాగా అవుతుందా లేదా అనేసి, బట్ ఇది ఇరిగిపోద్ది అని నా 6th సెన్స్ చెప్పింది. కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను మరొక కొంచెం, మరి ఒక 1/2 కప్, 1/4 కప్ లాగా, అంటే ఒక 3 స్పూన్లు అనుకోండి.
3 స్పూన్ల మైదా యాడ్ చేశాను, బాగా మిక్స్ చేశాను. ఇక్కడ ఒక టిప్ ఏంటో తెలుసా, మీరు హ్యాండ్ వాష్ చేసుకుని హ్యాండ్కి ఒక 1 డ్రాప్ ఆయిల్ యాడ్ చేసి అప్పుడు కోఫ్తా బాల్స్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు చాలా చాలా ఈజీగా అవుతుంది. ఎప్పుడైనా ఇలా మిక్స్ చేసాం కదా, ఆ చేత్తో కోఫ్తా బాల్స్ చేస్తే బాగా రాదనమాట. హ్యాండ్ వాష్ చేసి 1 డ్రాప్ ఆయిల్ అనేది మన హ్యాండ్ మీద వేసుకుంటే మన హ్యాండ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, అలాగా జస్ట్ 1 డ్రాప్. చూసారా ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందో. అసలు మనకి ఏంటంటారు, ఆ కోఫ్తాది పేస్ట్ ఏదైతే ఉందో అది మన చేతికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇలా చేసేయండి. ధన మన రౌండ్ బాల్స్ అన్ని తప్పుడు అని చేసేయండి. నాకు చేయడానికి ఒక 10-12 నిమిషాలు పట్టింది, మీకు చూడడానికి 10-12 సెకండ్లు పట్టింది అనమాట. సో కోఫ్తా బాల్స్కి ఇంకా ఏ కోటింగ్ ఏం అక్కర్లేదు, మనం బోల్డ్ అంత మైదా యాడ్ చేసాం కాబట్టి అవి చాలా చాలా ఈజీగానే డీప్ ఫ్రై అయిపోతాయి అన్నమాట. డీప్ ఫ్రై చేయడం కూడా ఒక కళ, చాలామందికి అది రాదు. అండ్ ఇప్పుడు నేను చేస్తున్నాను, మనము ఆల్రెడీ ఆనియన్, టమాటో, జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని మనం మిక్సీలో యాడ్ చేసేద్దాం. చల్లగా అయిన తర్వాతే మిక్సీలో యాడ్ చేయండి. ఫుల్గా చల్లగా అయిన తర్వాతే గ్రైండ్ చేయండి, ఓకేనా? వేడి గ్రైండ్ చేసికండి, జాగ్రత్త వంటలు చేసినప్పుడు. తర్వాత ఈ కోఫ్తా బాల్స్, ఇది నేను నిన్న ఆలు ఫ్రై చేశాను అనమాట. సేమ్ ఆయిల్ ఉంటే ఆ కడాయిలోనే చేసేస్తున్నాను. ఆ లోపల ఆయిల్లో ఉన్నవి చిన్నవి అవే ఆలూది అనమాట. ఏం పర్వాలేదండి, 2 సార్లు డీప్ ఫ్రై చేయొచ్చు, అందులో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత ఒక చిన్న శాంపిల్కి ఒక చిన్న బాల్ వేసి చూశాను అనమాట. అంటే అది పైకి తేలుతుందా మునుగుతుందా అసలు దాని సొద ఏంటి అన్నది చూశాను. సో చిన్నది వేసిన తర్వాత ఒక 1 సెకండ్కి అది బయటికి లెగిసిపోయింది. ఓకే, అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. నా బాల్స్ అన్నీ సూపర్గా, నా కోఫ్తాలన్నీ సూపర్గా వచ్చేస్తాయి, ఏం బాలేదు అనేసి. సో మీరు వేసిన వెంటనే ఎక్కువ క్రౌడెడ్ చేసేయకూడదు అనమాట. ఎక్కువ బాల్స్ ఒకసారి వేసేస్తే మనకి తిప్పుతున్నప్పుడు మనకి చాలా చాలా ప్రాబ్లం అవ్వచ్చు. అందుకోసం కొన్ని లైక్ నేను ఎన్ని వేసాను, 3, 6, 7 వేసాను, లైక్ 6 to 7 ఆయిల్ బట్టి. దాని తర్వాత మనం ఇందాకలా గ్రేవీ చేసుకోవడానికి ఏదైతే ఆనియన్, టమాటో అవన్నీ చేసామో సేమ్ దాంట్లోని ఒక పెద్ద చంక్ ఆఫ్ బటర్ యాడ్ చేయండి, లైక్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్. ఇది మలై కోఫ్తా కదా, ఎక్కువ మలై ఉండాలన్నమాట. కొంచెం ఎక్కువ బటర్ యాడ్ చేసుకోండి. అమూల్లోని కొత్తది గార్లిక్ బటర్ అని ఒకటి వచ్చింది, మరి కొత్తదో పాతదో నాకు తెలీదు, నేను కొత్తగా చూసాను. ఓఎంజీ, అది ఎంత టేస్టీ ఉంది తెలుసా, సూపర్ ఉంది. జస్ట్ బ్రెడ్లోని ఆ బటర్ వేసుకొని తినేస్తే సేమ్ మనకి డామినోస్లో దొరుకుతుంది కదా గార్లిక్ బ్రెడ్, సేమ్ అలాగే ఉంది. లైక్ అన్ని బ్రెడ్లు గార్లిక్ బ్రెడ్డే, గార్లిక్ సూపర్ టేస్టీ ఉంది, చిన్న చంకీగా కూడా ఉంటుంది. సో ఇక్కడ నేనేం చేశానంటే అది పేస్ట్ గ్రైండ్ చేసి తెచ్చి ఇందులో వేస్తాను. నిజం మలై కోఫ్తా అంత క్రీమీగా రావాలి అనుకుంటే దీన్ని జల్లిలో జల్లించాలన్నమాట. అప్పుడు ఆ టమాటోది తొక్క ఏదైతే ఉంటుందో అది మొత్తం బయటకు వచ్చేస్తుంది. అండ్ ఫుల్లీ క్రీమీ టెక్స్చర్డ్ ఉన్న మనకి ఇది వస్తుంది అనమాట. తర్వాత ఈ బాల్స్ అన్నవి అయిపోయాయి. సో నేను వీటిని తీస్తాను, పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్కి వచ్చేది చూసారా. అండ్ లోపల వేసిన తర్వాత ఒక 1 minute తర్వాత అదే బాల్స్ మెల్లిగా తేలుతాయి అనమాట. తేలిన తర్వాత మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇటుపక్క గ్రేవీ మీద వర్క్ చేస్తున్నాను. ఇందులో నేను యాడ్ చేశాను కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పంచదార అన్నది ఆ క్రీమీనెస్ని పెంచుతుంది. అంతే. నేను ఇంక ఇందులో గరం మసాలా, జీరా మసాలా, ఇది అన్నీ యాడ్ చేయలేదు. ఇక్కడ అంతా మనం అలా కుక్ చేస్తూ ఉండాలన్నమాట, స్లో ఫ్లేమ్లోని. అప్పుడు ఈ గ్రేవీ మొత్తం కొంచెం ఆయిల్ వదలడం స్టార్ట్ అవుతుంది, అప్పటి వరకు మనం కుక్ చేస్తూనే ఉండాలి. ఇట్ టుక్ అరౌండ్ 10 to 12 minutes అనమాట. సో ఇలాంటి బ్రాడ్ పాన్ అయితే చాలా చాలా ఈజీ అవుతుంది మనకి. అండ్ నా కోఫ్తాలు చూసారా ఎంత బాగా వచ్చాయో. నా నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ కోఫ్తాలు కూడా రెడీ. డైరెక్ట్గా కర్రీలో వేసేకండి, అప్పుడు మెత్తగా అయిపోతాయి. మనం ఏం చేయాలి అంటే కొంచెం వేరుగా ఉంచుకోవాలి. గ్రేవీ వేరేగా, కోఫ్తాస్ వేరేగా ఉంచుకుంటే మనము ఎప్పుడు వడ్డించాలనుకున్నప్పుడు అప్పుడు మనము కోఫ్తాలు 2 వేసి దాంట్లోని గ్రేవీ యాడ్ చేసి మనం ఇచ్చేయచ్చు అనమాట. సో ఈలోపు ఎలాగో ఆయిల్ పెట్టాను కదా అని చెప్పి నేను అప్పడాలు వేపుతున్నాను. అప్పడాలన్నిటినీ టేస్టీ చేసేస్తాయి, సూపర్ టేస్టీ. నార్మల్ పప్పు అన్నం మీలికి కూడా ఒక అప్పడం ఉందంటే సూపర్ అమ్మాయి. వీళ్ళ ఎంతమందికి ఎవ్రీడే అప్పడాలు తినే అలవాటు ఉంది. మా ఇంట్లో మా డాడీ అందరైతే ఎవ్రీడే అయితే కాల్చిన అప్పడం, లేకపోతే డీప్ ఫ్రైడ్ అప్పడం, లేకపోతే మైక్రోవేవ్ అప్పడం, ఇలా ఏదో ఒక అప్పడం మాత్రం మేము గ్యారంటీగా తింటాం. చాలామంది అటుపక్క వేరగట్టం ఈ ఏరియా వాళ్ళందరూ వీళ్ళు అప్పడాలు తినే బ్రతికేస్తారని ఒక సామెత లాంటిది కూడా ఉంటుంది అనమాట. లాస్ట్లో మనం యాడ్ చేసాము కసూరి మేతి.
సో ఇది ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇది చాలా మంచి టేస్ట్‌ని, ఫ్లేవర్‌ని ఇస్తదనమాట. అది మనకి ఆయిల్ ఆల్మోస్ట్ వదిలింది. ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి మనం ఈ గ్రేవీని అందాన్ని తెచ్చుకుంటాం అనమాట. ఈ కన్సిస్టెన్సీ నాకు పర్ఫెక్ట్ అనిపించింది. సో అంత వాటర్ యాడ్ చేసుకుని బాగా బాయిల్ చేసుకున్నాను అనమాట. అండ్ స్మెల్ అయితే సూపర్ ఉందనమాట. మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అనుకుంటే ఇలాంటి మంచి మంచి కూరలు చేసి ఎగ్జాస్ట్ ఆన్ చేయకండి. ఎగ్జాస్ట్ ఆన్ చేస్తే పొగంతా వేరే మీదకి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోద్ది. ఫస్ట్ ఒక చిన్న గిన్నెలోని ఇలా 2 కోఫ్తాలు తీసుకోండి. దాని మీద ఇలా గ్రేవీ యాడ్ చేసి వేడిగా సర్వ్ చేయండి. మీ గెస్ట్లకి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సూపర్ టేస్టీ ఉంటుంది, సూపర్ యమ్మీ. మీ మీద ఫ్యాన్ అయిపోతారనమాట. అండ్ ఇది రోటీ, నాన్తోని, అన్నంతోని, అన్నిటితోని బాగుంటుంది. వీటితో కూడా బాగుంటుంది. జీరా రైస్ అలాంటి వాటితో కూడా బాగుంటుంది. ఇది నా సింపుల్ లంచ్ ప్లేట్. ఓకేనా, మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. హ్యాపీ వినాయక చవితి ఇన్ అడ్వాన్స్. బాయ్.